హలో ఫ్రెండ్స్, నమస్తే. హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు పార్వతి వైబ్స్. లాస్ట్ ఇయర్లో డిసెంబర్ 31st నైట్ ముగ్గులు పెట్టడం కోసం రంగులు రెడీ చేసుకుంటున్నాను. ఈ కలర్స్ అన్నీ కూడా నేను ఎలా రెడీ చేస్తాను అంటే, మనం కలర్స్ కొన్నప్పుడు అవి పిండిలాగా ముద్దగా ఉంటాయి కదా, అవి వేయడానికి రాదు కాబట్టి దాంట్లో రాతి ముగ్గు ఇంకా సాల్ట్ కలుపుతాను అనమాట. ఒక 10 రూపీస్ ప్యాకెట్కి 3 స్పూన్స్ కలర్ వేస్తారు. ఆ 3 స్పూన్స్ కలర్కి క్వాంటిటీ ఎలా వేసుకోవాలంటే, చూసారా, అలా వేసుకున్నాం కాబట్టి ఇలా రాలుతూ వస్తుంది. 5 స్పూన్స్ సాల్ట్, 2 స్పూన్స్ ఏమో రాతి ముగ్గు, ఈ రెండు కలిపి ఇలా కలర్స్ అన్ని రెడీ చేసేసుకుంటాను. ఇలా కలపడం వల్ల మనం కలర్ వేసేటప్పుడు ఈజీ అయిపోతుంది. అంతేకాకుండా ఇలా కలపడం వల్ల ముగ్గు 2-3 రోజులైనా అలాగే చెక్కు చెదరకుండా ఉంటుంది. ఇంకా భోగి, సంక్రాంతి, కనుమ ఈ పండుగలన్నిటికీ కూడా మనం రంగులు వేసి ముగ్గులు పెడతాం కదా. ఇంకా కాంపిటీషన్స్ ఉంటే పార్టిసిపేట్ చేస్తూ ఉంటాము. కాబట్టి ఈసారి రంగులు కలుపుకునేటప్పుడు ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, మీకు చాలా ఈజీ అయిపోతుంది. రంగులైతే రెడీ అయిపోయాయి. ముందైతే మా ఇంటి గుమ్మం ముందు పెట్టేస్తాను. మా ఇంటి గుమ్మం ముందు స్టిక్కర్ అంటించి అయితే ఉంది కదా, దాన్ని నేను ఎలా కవర్ చేస్తానో చూడండి. ఆ స్టిక్కర్ మీద డిజైన్ వచ్చేలాగే కార్నర్లో ఫ్లవర్ షేప్కి సెట్ చేసేసాను. చూసారా ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చిందో కదా. ఇది ఒక 15 మినిట్స్లో అయిపోయింది. ఇక హ్యాపీ న్యూ ఇయర్ అని రాసి అవుట్లైన్స్ కూడా ఇచ్చేసాను. చూసారా ఫ్రెండ్స్, ఇంటి ముందు స్టిక్కర్ని అయితే కదపకుండా ఆ విధంగా ఎలా సెట్ చేసేసాను, దాంట్లో కలిసేలాగా సెట్ చేస్తాను. మందార పువ్వు పక్కన పీకాక్కి ఫెదర్స్, ఆ పక్కన చిన్న చిన్న ఫ్లవర్స్. ఇక విషెస్ 2026 ఇంత సింపుల్గా అయిపోయింది. నా ముగ్గులో అయితే ఏదున్నా లేకపోయినా నేను ఈ పీకాక్ని మాత్రం కంపల్సరీ వేస్తాను కలర్స్ వేసినప్పుడు. ఆ పీకాక్ ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది వేయడానికి, చాలా క్యూట్గా ఉంటుందన్నమాట. ఎలా అయినా పీకాక్ వస్తుంది, తర్వాత దాని చుట్టూ డిజైన్ మారుతూ ఉంటుందన్నమాట. ప్రతి సంవత్సరం కూడా వేస్తూ ఉంటాను ఇలా. ఇంకా ఒక కాంపిటీషన్కి అయితే ఈ ముగ్గు వేశాను. మొత్తం పీకాక్, లోటస్, ఇంకా మ్యాంగో, మన నేషనల్ ఫ్లాగ్, ఇంకా పొంగల్ వండుతున్నట్టు, చెరుకులు, ఇంకా సంక్రాంతి విషెస్ ఇవన్నీ కలిపి పెట్టినందుకు నాకు అప్పుడు ఫస్ట్ వచ్చింది. ఇప్పుడైతే మా గుమ్మం ముందు ముగ్గు అయిపోయింది కదా, ఇక మా బిల్డింగ్ ముందు పెట్టాలి కదా. మా బిల్డింగ్కి అయితే 2 గేట్స్ ఉంటాయి, 2 గేట్స్కి పెట్టాలి. ఇక్కడ మెయిన్ గేట్కి అయితే నేను పెద్ద ముగ్గు పెడతాను. సెకండ్ గేట్కి వచ్చేటప్పటికే నా పని అయిపోతుంది. అప్పటికే 2 పెట్టేసి ఉంటాను కాబట్టి సింపుల్గా కానిచ్చేస్తాను. 8:30కి అయితే దిగాం. ఇలా పెట్టుకుంటూ కూర్చునేటప్పటికి 10 అయిపోయింది. నాకు ఎందుకో కానీ ముగ్గు పెట్టడం అంటే చాలా ఇష్టం. ఇలా కలర్స్ ముగ్గులు వేయడం అంటే ఎంత ఒంట్లో బాగోపోయినా కూడా అలా పెట్టేస్తూ ఉంటాను. కాళ్ళు నొప్పులు కూడా వస్తున్నాయి, అయినా కూడా పెట్టేస్తూ ఉంటాను. ఎందుకంత ఇది అనేసి అని అంటారు, అంత పిచ్చి ఏంటి అని అడుగుతారు. నిజంగానే క్రేజీ అబౌట్ రంగోలీ ఇంకా మెహందీ, ఏంటో అలా ఇష్టం వల్ల ఇంకా బాగా వస్తుంది కూడా కదా. ముందైతే చాక్ పీస్తో డిజైన్ గీసుకున్న తర్వాత కలర్స్ వేసేసి ఆ తర్వాత అవుట్లైన్ ఇస్తాను అన్నమాట. ముగ్గు పెట్టేటప్పుడు కంటే అయిపోయిన తర్వాత, బోర్డర్ వేసిన తర్వాత మాత్రమే దాని క్లారిటీ వచ్చేస్తుంది. లేదంటే ఇంత క్లమ్జీగా ఉంది ఏంటి అని అడుగుతారు. అది తెలియదు కదా, మొత్తం పెట్టాక కానీ అర్థం అవ్వదు. ఎవ్రీ ఇయర్ నాకు ఇది ఒక పెద్ద టాస్క్ అనమాట. ముగ్గు పెడితే కానీ మనస్ఫూర్తిగా నిద్రపోలేను. ఇక సెలబ్రేషన్స్కి అయితే నేనేది ఉండదు ఫ్రెండ్స్, ఇలా ముగ్గు పెట్టుకోవడం, ఇంకా మా బిల్డింగ్లో వాళ్ళందరూ కలిసి సరదాగా కాసేపు అంతే. ఇంకా 12 అయిన తర్వాత అందరూ విష్ చేసుకుంటారు కదా. మేమైతే విషెస్ అయిపోయిన తర్వాత నేనైతే దేవుడి దగ్గర దీపం పెట్టేసుకుంటాను. ఈ ముగ్గులో అయితే పీకాక్, ఇంకా ఫెదర్స్, ఈ రోజ్ ఫ్లవర్స్, ఈ పక్కన కలశం, ఇంకా మ్యాంగో లీవ్స్, ఇలా మొత్తం అంతా కూడా ఒక రౌండ్ ఉంటుంది. ఆ రౌండ్ మధ్యలో మాత్రం న్యూ ఇయర్ విషెస్ రాసేస్తాను. ఇట్లా సింపుల్గా కానిచ్చేస్తాను. సింపుల్గా అనిపిస్తుంది కానీ చూడడానికి
చాలా కష్టపడతాము. 1.5 అవర్ పట్టింది. ఇదిగో మొత్తం అవుట్లైన్లు కూడా అయిపోయిన తర్వాత కంప్లీట్ ముగ్గు. ఎలా ఉంది ఫ్రెండ్స్ నా ముగ్గు? కామెంట్లో చెప్పండి. ఇంకా ఈ వీడియో ఎలా ఉంది ఫ్రెండ్స్? వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పార్వతి వైబ్స్. అమ్మయ్య, ఇక్కడైతే మెయిన్ గేట్ దగ్గర ఈ ముగ్గు అయితే కంప్లీట్ చేసేసాను. మీరైతే నా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇక రెండో గేట్లో కూడా సింపుల్గా ఇలా వేసేసాను. చెప్పానుగా ప్రతి దాంట్లో పీకాక్ అయితే కామన్, దాని చుట్టూ అన్నీ ఉంటాయి. లోటస్, హాఫ్ లోటస్తోని, ఫ్లవర్స్తోని, తీగలతోని ఇలా కంప్లీట్ చేసేసాను. ఇది ఎలా ఉంది ఫ్రెండ్స్? లాస్ట్లో అయితే ఈ చెమ్కి వేసేసాను. చాలా బాగుంది. ముగ్గు మొత్తం అయిపోయిన తర్వాత చెమ్కి వేయగానే జలక్కమంటుంది కదా, చాలా హ్యాపీ అనిపిస్తుంది. వేసిన కష్టమంతా అలా తీసినట్టు అనిపిస్తుంది. ఏమంటారు ఫ్రెండ్స్? కామెంట్ చేయండి. నా ముగ్గులు ఎలా ఉన్నాయి, నా వీడియో ఎలా ఉంది? ప్లీజ్ కామెంట్ మీ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తూనే ఉండండి మీ పార్వతి వైబ్స్.